అందరికీ శుభమస్తు. మనం ఈరోజు మన శరీరంలో ఉండే పంచభూతాలు, బయట ఉన్న పంచభూతాలు, అసలు పంచభూతాలు అంటే ఏమిటి? వాటి యొక్క గుణం అంటే ఏమిటి? అనేది చూద్దాం. అసలంటే ఒక్కొక్క పంచభూతాలకి ఒక్కొక్క గుణం ఉంటుంది. మనం ముందు చూద్దాం ఆకాశం. ఆకాశానికి ఒకటే ఒక గుణం ఉన్నది. ఏమిటి? అది శబ్దం. ఆకాశం శబ్దాన్ని ఇస్తుంది. ఇక నెక్స్ట్ రెండవది వాయువు. వాయువు అంటే గాలి. గాలికి ఉన్న గుణం ఏమిటి? వాయువు శబ్దాన్ని ఇస్తుంది, స్పర్శని ఇస్తుంది. ఆ స్పర్శ మనకి అలా తెలుస్తుంది. ఒక గాలి మన వైపుకు వస్తూ ఉంటే హాయిగా ఉంది అని చెప్పని అనుకుంటాం కదా, అది శబ్దం కూడా చేస్తుంది. ఈదురు గాలులు వచ్చినప్పుడు మనకి శబ్దాన్ని మనం కరెక్ట్గా గమనించవచ్చు. అలానే ఇక అగ్నికి ఉన్న గుణాలు 3. అగ్ని ఏం చేస్తుంది? శబ్దము చేస్తుంది, స్పర్శ ఉంటుంది, దానికి రూపం కూడా ఉన్నది. శబ్దము చేస్తుంది అంటే అగ్ని కాలుతున్నప్పుడు మనకి ఆ కాలుతున్న ఆ శబ్దం మనకి వినిపిస్తుంది. స్పర్శ అంటే అది పట్టుకుంటే మనకి కాలుతుంది. రూపం మనకి ఆ రూపం ఎలా కనిపిస్తుంది? ఎర్రగా చక్కగా మన కంటికి కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ జలము. జలము శబ్దం చేస్తుంది, స్పర్శ ఉన్నది, రూపం ఉన్నది. దీనికి ఇక 4వ గుణము రసము అంటే రుచి. చూడండి, ఎక్కడన్నా మనం అగ్ని జలపాతాలకు వెళ్ళినప్పుడు ఘోరుమని శబ్దం వినిపిస్తుంది. దాన్ని మనం పట్టుకుంటున్నాం అంటే దానికి స్పర్శ ఉన్నది, మన కంటికి కనిపిస్తూ ఉంది అంటే రూపం ఉన్నది. మనం మంచినీళ్ళు తాగుతున్నాము అంటే దానికి రుచి కూడా ఉన్నది. ఇక తర్వాత 5వది భూమి. భూమికి ఉన్న గుణాలు 5. భూమికి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఈ 5 గుణాలు పంచభౌతిక తత్వాలు. ఈ పంచభౌతిక తత్వాలన్నీ కూడా మనలో కూడా ఉన్నాయి, మన శరీరంలోనే ఉన్నాయి. మన శరీరంలో ఉన్నాయి, అలానే భూమి మీద కూడా ఉన్నాయి. కాబట్టి మనము భూమిని ఆశ్రయించి మనం జీవిస్తున్నాము. జలము అనే గుణం ఉన్నది, దానికి గంధము అనే గుణాన్ని త్యాగం చేయటం వలన మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటిని చేతిలో ఆధారంగా ఉంచగలము కాసేపు, కొంచెం సేపటికి ఏమవుతుంది? నీరు జారిపోతుంది. కాబట్టి నీటిని మనము చేతితో బంధించలేము. అలానే అగ్ని రసగంధములు అనే గుణాలను త్యాగం చేయటం వలన అగ్నిని కళ్ళతోటే చూస్తాము, కనీసం తాకనైనా తాకలేము. తాకితే ఏమవుతుంది? కాలిపోతాం. అలానే వాయువు. వాయువు రసగంధ రూపములను త్యాగం చేయటం వలన మనము వాయువుని కళ్ళతోనైనా చూస్తాము. వాయువుని మనము స్పృశించి మన ఉనికిని తెలియచేస్తూ ఉంటుంది. అలానే ఆకాశము రసగంధ రూప స్పర్శములను గుణాలను త్యాగం చేస్తుంది. అది మన కంటికి కనిపించకుండా తాను ఉన్నాను అని మనల్ని భ్రమింపచేస్తూ ఉంది. అంతే కదా, పైన ఎక్కడో ఉన్నది ఆకాశం ఉన్నది కదా, చూస్తున్నాం కదా. అలా ఒక గుణాన్ని అంటే శబ్దము, ఆకాశాన్ని మనం చూడలేము. ఏ గుణము లేని మరి నిర్గుణ పరబ్రహ్మ ఈ భౌతిక నేత్రానికి ఎలా కనిపిస్తాడు? అలా చూడాలి అంటే మన మనోనేత్రం తెరవాలి. దాన్ని తెరవాలి అంటే పంచభౌతికమైన ఈ తత్వాలతో కూడిన గుణాలు అంటే ప్రాపంచక విషయ వాసనలను నీవు త్యజించాలి. అప్పుడు నీవు నిర్గుణుడు అవుతావు. అప్పుడు నీవే పరమాత్మ అవుతావు. నిన్ను
నీలోనే దర్శించుకుంటావు. నిన్ను నీవు తెలుసుకోవటమే దైవాన్ని దర్శించటము. అదే దైవ సాక్షాత్కారము. వాస్తవానికి మనకొచ్చే సంబంధం వల్ల మనకి ఏమీ కనిపించవు. నాకొచ్చేదేమిటి ఈ సంబంధం వల్ల అని ఆలోచిస్తూ ఉంటే మనకి ఏమీ కనిపించవు. ఆశించినప్పుడు సంబంధాలు అన్నీ పలచబడతా ఉంటాయి. అదే ఏదైనా ఆశిస్తున్నారు అంటే అది మన దగ్గర లేదు. మన దగ్గర లేకపోతేనే కదా మనము ఆశించేది ఎదుటి వాళ్ళ నుంచి. మన దగ్గర లేదు అనే అర్థము మనకి స్ఫురిస్తుంది. అదేంటి? గౌరవము, డబ్బు, వస్తువులు. ఏదైనా ఆశలు ఫలించకపోతే మనం ఏమవుతాము? ఇది దొరకలేదు అంటూ ఒక నైరస్యానికి గురి కావాల్సి వస్తుంది. ఆ నైరస్యం ఏమవుతుంది? కోపానికి కారణమవుతుంది. ఆశలు ప్రతికూల దృక్పథం వైపుకు నడిపిస్తూ సంబంధాలను దెబ్బతినేట్టుగా చేస్తుంది. మనస్సులో కోరికలు పరిమితంలో ఉన్నప్పుడు మాత్రమే మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. కోరికలు తీరిన తర్వాత ఆనందం ఉంటుందా అంటే ఉండదు. ఎక్కువసేపు ఉండదు. ఉంటుంది కానీ కొంచెం సేపు ఉండంగానే మళ్ళీ ఇంకొక కోరిక. ఆ కోరిక కోసం మళ్ళీ ఒత్తిళ్ళు. ఇలా కోరికలను లెక్క చేయకుండా ఉండగలిగిన శక్తి, ఆ శక్తే వివేకము, ప్రేమ, కరుణ, మంచితనము, నిజాయితీ, ధర్మబద్ధత వీటి వల్ల కలుగుతుంది. సహృదయుల మధ్య సంబంధాలు బాగుపడటానికి, బాగా ఉండటానికి కారణం ఏమిటి అంటే వారి యొక్క నిస్వార్థ గుణము. వారిని కలిపి ఉంచేది ఏమిటి అంటే నమ్మకము, అవగాహన. ఈ సంబంధాల మధ్య ఎలా ఉండాలి? లాభే లాభాపేక్ష లేకుండా ప్రేమ ఉండాలి. ఎలాంటి బాంధవ్యాలైనా సంబంధాలైనా చేతిలోని ఇసుక లాంటివి. వదులుగా ఉంచి చెయ్యి చాచినప్పుడు ఇసుక ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. అదే ఆ చేతిని నొక్కిపెట్టి గట్టిగా బంధించాలని చూస్తూ ఉంటే అప్పుడు ఆ ఇసుక ఏమవుతుంది? వేళ్ళ మధ్యలో నుంచి చిన్నగా జారిపోతుంది. శరీర అంతర్గతమై జీవాత్మ రూపంలో మనకి బయోకాస్మిక్ ఎనర్జీ అంటే ధ్యానం ద్వారా భౌతిక రీతిలో దానిని మరింత సూక్ష్మ స్థితికి కేంద్రీకృతం చేయటం ద్వారా ఉద్దేశించే అగ్ని. అగ్నితో మైండ్ని శుద్ధి చేసేసి తత్ఫలితంగా శరీరానికి మానవ విరుద్ధాలు అన్నింటినీ తొలగించి దానిని మంచి స్థితిలో ఉంచి ధ్యాన ప్రస్థానకు ఈ ఆత్మ, పరమాత్మ, దివ్యాత్మగా చేసి ఈ స్థితిని ఆత్మదర్శనంగా భావించవచ్చు. భగవంతుడు మన ఈ దేహాన్ని తన నివాసంగా ఎంచుకున్నాడు. దాన్ని మన ఆలోచనలతోటి అపరిశుభ్రంగా తయారు చేస్తున్నాము. ఇది 100కి 100% ఆయన్ని భావించటమే. ఆత్మలో పరమాత్మ ఉన్న వారి మధ్య కలయిక లేదు. అది మనకి కట్టిన గోడ వల్ల. ఏమిటది? అహంకారం. నేను అనే అహంకారం అనే గోడని కట్టడం వలన ఈ ఆత్మకి పరమాత్మకి సయోధ్య లేకుండా పోయింది. అహంకారం అనేది ఒక దీర్ఘ వ్యాధి. ఈ వ్యాధి ఎలా పోగొడుతుంది? ఎలా పోతుంది అంటే గురువు యొక్క సహకారము. గురువు యొక్క సహకారముతోటి మనము దీర్ఘ ఆరోగ్యవంతులము అవుతాము. ఇలా మనిషి తన జీవితాన్ని సాగించుకుంటూ పోతూ ఉంటాడు. మరణ సమయంలోనే పుట్టిన దగ్గర నుంచి మనిషి ఎప్పుడైనా ఈ జీవి మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ మట్టిలో కలిసిపోయే జీవి యొక్క ఆలోచనలు ఏదైతే ఉంటాయో
అవే మరుజన్మను నిర్దేశిస్తాయి. అందుకనే ప్రతి క్షణము దైవనామ స్మరణతోటి మన మనసు అలా ఎప్పుడూ ఉంటూ ఉంటే గురువులు ఉపదేశించిన మంత్రము, ఏదో ఒక నామము, ఏదో ఒక శ్లోకము, ఏదో ఒక పాటో అలా గురునామ స్మరణము ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ ఉంటే మన జీవితంలోకి మన మరణ సమయంలో కూడా అదే గుర్తుకు వస్తుంది. అలానే ఈ జీవి పరమాత్మలో కలిసిపోతాడు. అదే మన ఆలోచన. మన ఆలోచనలను మనం అదుపులో పెట్టుకోవాలి అంటే గురువు యొక్క సహకారము, సలహాలు, ఆశీస్సులు ఎంతో కావాలి. గురువులను సదా స్మరిద్దాము. వారి చెప్పిన మాటలోనే బాటలోనే మనం నడుచుకుందాము. జగద్గురువుల యొక్క ఆశీస్సులు, కృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు అందరికీ మనకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.